హల్లెలూయా. మాట అండి, సృష్టికర్త మాట, ఒక్క మాట, గో హెడ్, వెళ్ళు తరుము అన్నాడు. నేనే తరిమి తెచ్చి నీ చేతిలో పెడతలే అనలేదు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఏమిస్తాడు తెలుసా? మాట ఇస్తాడు. దేవుడు మాట ఇస్తాడు. కాబట్టి ఏం చేశాడు? ఇక దావీదుకి అయిపోయింది, ఇంకా సగం పని పూర్తి అయిపోయింది. ఇక విజన్ వచ్చేసింది, గురి కనపడుతుంది, భవిష్యత్తు కనపడుతుంది, భవిష్యత్తు దావీదు కనపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మాట దక్కిన వెంటనే బిర్యానీ తింటూ ఏమండి కడుపు నిండా గొంతు వరకు తిని దుప్పటి కుప్పుకుని పడుకోవాలా? ఏం చెప్పాడు దేవుడు? ప్రార్థన దేనికి? ప్రార్థన దేనికి? నడిపింపు కొరకు, ఇన్స్ట్రక్షన్. ప్రేయర్ ఈజ్ ఫర్ ఇన్స్ట్రక్షన్. వీ నీడ్ టు ప్రే ఫర్ ఇన్స్ట్రక్షన్. వీ నీడ్ టు ప్రే ఫర్ ఇన్స్ట్రక్షన్. గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, గొప్ప గొప్ప దైవజనులు, వారి ప్రార్థనా జీవితం గురించి మీరు అడిగితే, వారి ప్రార్థనా జీవితం గురించి మీరు మాట్లాడితే, వారు చెప్పే ఒక్క మాట ఏమిటంటే, దేవుని యొక్క సన్నిధిలో ఆయన నడిపింపు కొరకు మేము కొన్నిసార్లు గంటలు, కొన్నిసార్లు దినాలు కూడా అట్లే కాసుకొని ఉంటాం మేము అన్నారు. పెద్ద పెద్ద దైవజనులు. ప్రార్థన దేనికంటే దేవుని యొక్క నడిపింపును పొందుకునే దానికి. దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? వై ఆర్ యూ ప్రేయింగ్ టుడే? వై డిడ్ యూ ప్రే ఆల్ త్రూ దిస్ ఇయర్? ఈ సంవత్సరం అంతా దేనికోసం ప్రార్థన చేసావు? ప్రార్థన చేయాలి కాబట్టి చేసావా? నో, దట్ ఈస్ నాట్ అ కరెక్ట్ అండర్స్టాండింగ్. దట్ ఈస్ నాట్ అ రైట్ యాటిట్యూడ్. అది సరైన వైఖరి కాదు. సరైన వైఖరి ఏమిటంటే, ప్రార్థనా సమయంలో ప్రభువా నన్ను నడిపించండి, ఆయన స్వరం వినాలి. అది ప్రేమించే స్వరమో, లేకపోతే ప్రేమను కురిపిస్తాడో, ఏం మాట్లాడతాడు ఆయన? ఏం మాట్లాడతాడు? ప్రభువా నువ్వు మాట్లాడు. ఒక దైవజనుడు ఆయన అనేక సంఘాలను ఆయన స్థాపించాడు. లక్షల మందిని రక్షణలో నడిపించాడు. ఆయన అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? నా యొక్క ముఖ్యమైనటువంటి టైం 12 నుంచి 1 గంట వరకు అన్నాడు. మిడ్ నైట్ 12 నుంచి 1 గంట వరకు, ఆ గంట సేపు నేను ఏమీ చేయను, దేవునికి సన్నిధిలో ఊరికి కూర్చొని నాయనా నువ్వు పాటలాడు, నువ్వు చెప్పు, నాకు నేను ఏం చేయాలో చెప్పు, రేపు ఏం చేయాలో చెప్పు, ఈ వారం ఏం చేయాలో చెప్పు, ఈ నెల ఏం చేయాలో చెప్పు, ఈ సంవత్సరం ఏం చేయాలో చెప్పు అని దేవుని యొక్క నడిపింపు కొరకు మౌనంగా ఉండి కనిపెడతాడంట. యు ఆస్క్ ఎనీ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, గొప్పగా పరిచర్య చేస్తున్నటువంటి వారిని ఎవరినైనా వెళ్ళి అడగండి, వారి ప్రార్థనా జీవితం ఎలా ఉంటుందంటే, దేవుని నుంచి వారు వింటారు. దేవుని నుంచి వినేదానికి ప్రార్థన. సో ఎప్పుడైతే దేవుని నుంచి వింటామో సగం పని అయిపోయినట్లే. సో ఆ వాక్కు తీసుకొని ఏం చేశాడు? 600 మంది దగ్గరికి వచ్చేసాడు. ఇక ధైర్యం వచ్చేసింది. వాక్కుతో ఏమొచ్చేసింది? ఆల్రెడీ తను బలపరుచుకున్నాడు, ప్రార్థన చేసేదానికి బలపరుచుకున్నాడు. విశ్వాసం చేత నింపబడి దేవుని యొక్క సన్నిధికి వెళ్తే దేవుని నుంచి నడిపింపును పొందుకున్న తర్వాత ఏమండి చూడండి, కాబట్టి 9వ వచనం, కాబట్టి దావీదు అతని యుద్ధలో ఉన్న 600 మందిను బయలుదేరి ఆ బేసోరు వాగు గట్టుకు రాగా, వారిలో 200 మంది వెనుక దిగ విడవబడిరి. దావీదును 400 మందిను ఇంకా తరుముచు పోయిరి. కానీ ఆ 200 మంది అలసట పడి బేసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవచ్చుండగా, సో 600 మందికి వాక్యం చెప్పాడు. వచ్చి దావీదు చెప్పాడు, మనం కోల్పోయాము, నష్టపోయామని అనుకుంటున్నాం, మన వాళ్ళందరూ కూడా సజీవంగానే ఉన్నారు, మనం అన్నీ కూడా మరలా సంపాదించుకొనబోతున్నాము, దేవుడు నాకు చెప్పాడు అని దావీదు వచ్చి చెబుతూనే 600 మంది రాళ్ళు కింద పడేశారు. చంపుదాం అనుకున్నటువంటి వారు తమ అభిప్రాయాన్ని మార్చుకొని ఇంకా దావీదుతో ఏం చెప్దాం చెప్పండి అన్నాడు. ఏం చెప్దాం ఏంటి? దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి ఇప్పుడు అన్నాడు. ఏం చేయాలి? దేవుడు ఏం చెప్పాడు? తరుము అన్నాడు. తరుము వెళ్ళి నీ వారిని అందరినీ కూడా దక్కించుకో అని చెప్పాడు. సో కనుక నేను వెళ్తున్నాను అన్నాడు దావీదు. మేము వస్తామన్నారు అని 600 మంది బయలుదేరారు. వాళ్ళ భార్యల కొరకు, వారి పిల్లల కొరకు, వారి డబ్బు కొరకు వారు బయలుదేరారు. అంటే ఏవేవి అమాలేకీయులు దొంగిలించారో వాటన్నిటినీ కూడా తిరిగి స్వాధీనం చేసుకునే దానికి 600 మందితో దావీదు బయలుదేరాడు. అయితే మధ్యలో ఒక వాగు వచ్చింది, ఒక చిన్న నది వచ్చింది అడ్డం. నది వస్తూనే వాళ్ళు మళ్ళీ నది దాటాలి అని చూసి వారు అలసటపడి 200 మంది ఏం చేశారంటే వదిలేశారు. వదిలేశారు. 200 మంది వదిలేశారు. మేము రాలేమని దావీదు అంటే దావీదు అన్నాడు, రాకపోతే పోండి, వదిలిపో, రాకపోతే సరే, ఓకే, నో ప్రాబ్లం,
నేను దేవుని స్వరం విన్నాను, నేను ముందుకెళ్తాను. నేను దేవుని స్వరం విన్నాను, నేను ముందుకెళ్తాను. హల్లెలూయా. దేవుడు నాకు చెప్పాడు, తరమమన్నాడు. నేను నా వారిని స్వాధీనం చేసుకునేంత వరకు నేను తరుముతాను, నేను వెంటాడుతాను. హల్లెలూయా అని చెప్పాడు. 200 మంది డ్రాప్ అయ్యారు. 400 మంది దావీదుతో మేము కూడా వస్తామన్నారు. ఈ 200 మంది చూడండి, మీరు ఆలోచించండి. వీళ్ళకు భార్యలు వద్దా? వీళ్ళకు పిల్లలు వద్దా? వీళ్ళకు ఆస్తి వద్దా? వదిలేసారు. పోతే పోయినారు అనుకున్నారు. పోయినారు, ఇంకా పోతే పోయినారులే అనుకున్నారు. అంటే వాళ్ళ అలసట ఎక్కువైపోయింది. అలసట వస్తుంది, వీళ్ళకి రాలేదా అలసట? దావీదుకి రాదా అలసట? 400 మందికి రాదా అలసట? అందరికీ అలసట వచ్చింది. కానీ 200 మంది మాత్రం ఆగిపోయారు. గలతీ 6వ అధ్యాయంలో ఏముంటుంది? మనము ఏమండి విసుకక మనం అలయక మేలు చేసేదిమేమి, అలయక మేలు చేసేదిమేమి, తగిన కాలమందు మనము పంట కోసుకుందాము. హల్లెలూయా. అలసిపోకూడదు. అలసట వస్తుంది. అలసట వచ్చినా కూడా మనం ఆగిపోకూడదు. డోంట్ గివ్ అప్ అట్ ద రివర్. నది అడ్డం వచ్చిందని, లేకపోతే ఓ చిన్న అడ్డంకి వచ్చిందని, ఓ చిన్నంగా కొత్త సమస్య వచ్చిందని వారు అనుకున్నారు. ఇప్పటికే అదేదో ఉంది కదా సామెత, మూలిగే నక్క మీద ఓ నక్క రోగం వచ్చేసి మూలుగుతా పోయి తాటి చెట్టు కిందకి పోయిందంట. తాటి చెట్టు కిందకి పోయి ఆశ్రయం తీసుకుందాము, ఏమన్నా ఆ నీడలో ఉందాం అనుకుంటే వచ్చి ఆ యొక్క తాటికాయ వచ్చి నడినెత్తి మీద పడిందంట. అట్లా ఆల్రెడీ మేము ఇబ్బందులు ఉంటే మళ్ళీ ఈ అడ్డం వచ్చా, ఈ నది ఒకటి అడ్డం వచ్చా, దీన్ని మేము దాటలేము, మా వల్ల కాదు. అంటే వీరు తమను తాము ధైర్యపరచుకోలేదు, వీరు తమను తాము ప్రోత్సహించుకోలేదు, వీరికి పెళ్ళాం పిల్లలు కాబట్లేదు. మన భాషలో చెప్పాలంటే వీళ్ళకు డబ్బులు కాపడలేదు, పోతే పోయింది అనుకున్నారు. రాజీపడి వదిలేశారు. కానీ 400 మంది మాత్రం నో, మాకు మా భార్యలు కావాలి, మాకు మా యొక్క పిల్లలు కావాలి, మా ఆస్తులు మాకు కావాలి, దేవుని యొక్క మాట మేము నమ్ముతున్నాం, దైవజనుడికి దేవుడు చెప్పిన మాటను మేము నమ్ముతున్నాం, మేము తిరిగి స్వాధీనం చేసుకుంటాం, స్వాధీనం చేసుకునేంత వరకు మేము వదిలిపెట్టము. హల్లెలూయా. ఏడ్చేదానికే శక్తి లేని వారు ఇప్పుడు వచ్చినటువంటి అలసటను జయిస్తూ ఉన్నారు. బైబిల్లో 3 గుంపుల జనుల గురించి దేవుడు చెప్తారు. 3 గుంపులు. ఒకటి పిలువబడినటువంటి వారు, రెండవది ఏర్పరచబడినటువంటి వారు, మూడవది నమ్మకమైనటువంటి వారు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అందరూ పిలువబడ్డారు. ఒక సంఘంలో 1000 మంది ఉన్నారనుకోండి, 1000 మంది పిలువబడ్డారు. కానీ ఏర్పరచబడిన వారు కొందరే అంట. ఏర్పరచబడిన వారు కొందరే. ఎందుకు కొందరే అవుతారంటే, కొన్ని సమస్యలు వస్తే అందరూ తట్టుకోలేరు. ఇబ్బంది కలిగినటువంటి కొలిమిలో నుండి నేను ఏర్పరచుకున్నాను అంటాడు. ఐ హ్యావ్ చోజన్ ది ఫ్రమ్ ఎ ఫియరీ ఫార్నెస్. దేవుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు చెప్పండి? దేవుడు ఏదైనా ఒక పని అప్పగించాలంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఒక ప్రాసెస్ కూడా తీసుకొని వెళ్ళాలి. బంగారు కరెక్ట్ ఒరిజినల్ బంగారా లేకపోతే రోల్డ్ గోల్డా అంటే బంగారు ఒరిజినల్గా బంగారు తెలియాలంటే అది ఒక ప్రాసెస్ కూడా వెళ్ళాలి. అగ్ని ద్వారా సువర్ణం ఏమవుతుంది? శుద్ధీకరించబడుతుంది, రిఫైన్ చేయబడుతుంది బంగారు. సో కనుక ఇబ్బందులను ఎవరైతే జయిస్తారో వారు ఏర్పరచబడినటువంటి వారు. హల్లెలూయా. సో ఒక నది వస్తే అప్పటికి అలసిపోయారు, అందరికీ అలసట వచ్చింది. 200 మంది చేతులు ఎత్తేసారు. ఇంకా మాకు వద్దులే, మేము ఇంకా మా వల్ల కాదు, మాకు పెద్ద నమ్మకం లేదు, మేము అలా పొందుకుంటామని పెద్ద నమ్మకం లేదు. అందుకే పిల్లలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీవుగా దేవుని స్వరం వింటేనే నీకు బాగా విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. యూ షుడ్ హియర్ ఫ్రమ్ గాడ్ ఫ్రమ్ బై యువర్ సెల్ఫ్. నీవుగా దేవుని స్వరం వినాలి. దావీదు ఎందుకంత ధైర్యంగా, ఏడ్చేదానికి శక్తి లేని వాడు ఏమంటే అలసటను జయించి ఎలా ముందుకెళ్తున్నాడంటే దేవుని నుంచి విన్నాడు గనక. మిగిలిన 400 మంది వారికి కావాలి, వారికి భార్య కావాలి, వారికి కుమారులు కావాలి, వారికి కుమార్తెలు కావాలి, వారి తల్లిదండ్రులు కావాలి, వారి ఆస్తి కావాలి. వారు పట్టుబట్టుకున్నారు. వి వాంట్. మేము కోల్పోయిన వాటిని మేము వదిలిపెట్టము. మొండి విశ్వాసం అన్నమాట. పట్టు వదలని మొండి విశ్వాసం. సాతానుగాడు అమాలేకీయులు దొంగిలిస్తే మేమెందుకు కోరుకుంటాం? నో. వాడు ఏమేమి దొంగిలించాడు అవన్నీ మేము స్వాధీనం చేసుకున్నంత వరకు మేము వదిలిపెట్టము. హల్లెలూయా. ఏం దొంగిలించాడు వాడు? నీ నెమ్మది దొంగిలించాడా? పట్టుకో. నీ ఆనందం దొంగిలించాడా? పట్టుకో. నీ ఆరోగ్యాన్ని దొంగిలించాడా?
నీ డబ్బులు దొంగలించాడా? నీ పేరును దొంగలించాడా? మనుషులను దొంగలించాడా? నీ సంబంధాలను దొంగలించాడా? నీ ఆరోగ్యాన్ని దొంగలించాడా? ఒకవేళ నీ భవిష్యత్తుని దొంగలించాడేమో వాడు. ఏం కోల్పోయావు నువ్వు? వాట్ డిడ్ యూ లూజ్? 2023లో ఏం కోల్పోయావు? 2022లో ఏం కోల్పోయావు? 2021లో ఏం కోల్పోయావు? ఏవేవి అపవాది దొంగతనముగా మోసగించి నీ నుంచి దోచుకున్నాడు. నీ పిల్లలు నీ కంట్రోల్లో లేరా? నీ పిల్లలు నీ వశంలో లేరా? నీకు కుటుంబం అంతా పాడైపోయిందా? దేవుని యొక్క పని కాదు, సాతాను యొక్క పని. అయితే వాట్ ఆర్ యూ డూయింగ్? గెట్ అ వర్డ్ ఆఫ్ గాడ్. నీ భర్త అడిక్ట్ అయిపోయాడా? నీ భర్త ఒక బానిసగా ఉన్నాడా? లేకపోతే నీ భార్య వినడం లేదా? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నీ సమస్యలు ఏంటి? అపవాది యొక్క కార్యాలు నువ్వు చూస్తుంటే, అపవాది యొక్క కార్యాలు నువ్వు చూస్తుండకూడదు, రాజీ పడకూడదు. నెవర్ లీడ్ ఎ కాంప్రమైజ్ లైఫ్. నువ్వు ఎప్పుడు కూడా రాజీ పడిన జీవితాన్ని నువ్వు జీవించవద్దు. ఇక్కడ దావీదు ప్లస్ 400 మంది. నది వచ్చినా మేము ముందుకెళ్తాం, సముద్రం వచ్చినా మేము ముందుకెళ్తాం, లోయ వచ్చినా ముందుకెళ్తాం, ఏమండి కొండలు వచ్చినా ముందుకెళ్తాం, పర్వతాలు వచ్చినా ముందుకెళ్తాం. ఏది వచ్చినా, ఏది రాకున్నా, ఎవరు వచ్చినా, ఎవరు రాకున్నా కూడా నేను ఏమేమి కోల్పోయానో వాటన్నిటిని నేను తిరిగి స్వాధీనం చేసుకునేంత వరకు నేను వదిలిపెట్టను అన్నాడు. హల్లెలూయా. ఈ యాటిట్యూడ్ మనకు ఉండాలి, అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. ఈ యాటిట్యూడ్, ఈ వైఖరి లేకపోతే కోల్పోయిన వాటిని అంత సులభంగా ఇస్తాడా వాడు మరలే నీ చేతికి? దొంగవాడు దోచుకున్న తర్వాత అంత సులభంగా వాడు ఇస్తాడా? నో. మంచి ఫైట్ ఇస్తాడు వాడు. సో యూ షుడ్ బి రెడీ. ఏవైనా నువ్వు కోల్పోయావంటే వాటిని మరలా తిరిగి నువ్వు స్వాధీనం చేసుకోవాలనుకుంటే మాత్రం అలసటను జయించడం నేర్చుకోవాలి, నదులను దాటడం నేర్చుకోవాలి, అగ్నిని దాటడం నువ్వు నేర్చుకోవాలి, లోయలను దాటడం నేర్చుకోవాలి, పర్వతాలను కొండలను దాటడం నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈ ప్రయాణంలో దేవుడు చెప్పాడు నువ్వు పొందుకుంటావు అన్నాడు. నువ్వు కోల్పోయిన వాటి అంతా పొందుకుంటావు, నువ్వు యు గో హెడ్ అన్నాడు. సో మధ్యలో 200 మంది వదిలేస్తారు. నీవేమన్నా ఒకవేళ 200 మంది కేటగిరీలో నువ్వు ఉన్నావా? వదిలేసావా? పోయాయి, ఇంకా పోయినట్లు అనుకుంటున్నావా? డబ్బులు పోయాయి అనుకుంటున్నావా? బంగారు పోయింది అనుకుంటున్నావా? మనుషులు పోయారు అనుకుంటున్నావా? పిలుపు పోయింది అనుకుంటున్నావా? అభిషేకం పోయింది అని అనుకుంటున్నావా? భవిష్యత్తు పోయింది అని అనుకుంటున్నావా? వదిలేసావా? ఇంకా నా జీవితం ఇంతే అని సెటిల్ అయిపోయావా? నో, లేదు. నేర్చుకో. నదులు వస్తాయి, కానీ వారు మాత్రం దాటి వెళ్ళారు. హల్లెలూయా. వారికి ఉన్నటువంటి ఆ యొక్క దృఢ సంకల్పం ఏమిటంటే, ఎన్ని అడ్డంకులు వచ్చినా మేము ముందుకెళ్తాం, మేము అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టాం. హల్లెలూయా అని వారు ఇంకనూ తరుముచూ పోతుంటే చూడండి, 11వ వచనం. పొలములో ఒక ఐగుప్తుడు కనపడెను. వారు దావీదు నదుకు వాడిని తోడుకుని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములు ఏమీ పుచ్చుకోలేదని తెలుసుకుని వానికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని మొక్కను 2 ద్రాక్ష గిళ్ళను వానికి ఇచ్చిరి. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా, దావీదు నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడినై పుట్టి అమాలేకుడైన ఒకని దాసునైతిని. 3 దినముల క్రిందట నేను కాయల పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయాను. మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూద దక్షిణ దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకుని సిక్లగును కాల్చి వేసితమని చెప్పాను. ఆ దండును కలుసుకుంటే నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వాడిని అడగగా, నేను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణం చేసిన ఎడల ఆ దండును కలుసుకొనుటకు నీకు దోవ చూపుదును అనేను. హల్లెలూయా. సో ఈ వాక్యం దగ్గర మనం చాలా రోజులు మనం ఆగాం. దర్శన సహాయకులు, దర్శన హంతకులు, డెస్టినీ హెల్పర్స్ అండ్ డెస్టినీ కిల్లర్స్. మీకు ఎంతమంది విశ్వాసులు తెలుసో అందరికీ ఈ వర్తమానాలు దయచేసి పంపించండి. హల్లెలూయా. నా మెసేజ్ ఇంతమంది చూస్తున్నారు అంతమంది చూస్తున్నారని సంతోషించే స్టేజ్ ఎప్పుడు దాటిపోయాను నేను. హల్లెలూయా. జీరో వ్యూస్ ఉన్నా కూడా నేను ఫీల్ గాను. 1,00,000 మంది చూసినా పెద్దగా బొబ్బ అని కూడా నేను గొప్పలేకపోను. దేవుడు నన్ను మార్చిపడేశాడు, నన్ను మలిచిపడేశాడు. ప్రజలు పొగిడినా నేను పట్టించుకోను, తిట్టినా నేను పట్టించుకోను. హల్లెలూయా. నా జీవితం నేను హాయిగా జీవిస్తాను. హల్లెలూయా. దేవుడు ఏమనంటే మాత్రం నేను బాధపడతాను తప్ప మనుషులు ఎవరన్నా కూడా అసలు కేర్ చేయను నేను. అటువంటి స్థితికి దేవుడు నన్ను తీసుకుని వచ్చాడు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. సో నా పాయింట్ ఏమిటంటే, చాలామందికి వాక్యం అవసరం. ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వాక్యాన్ని చేరవండి. దర్శన సహాయకులు, దర్శన హంతకులు. మన జీవితాల్లో
మన కాంటాక్ట్ లిస్ట్లో ఎప్పుడు కూడా, మన యొక్క చుట్టూ వాతావరణంలో ఎప్పుడు కూడా 7 రకాల వ్యక్తులు తిరుగుతూ ఉంటారు. 7 రకాల వ్యక్తులు మనుషులు 7 రకాల గుంపులు తిరుగుతూ ఉంటారు. మనం ఆల్రెడీ చూసాం. 4 రకాలు మనకు అనుకూలమైనటువంటి వారు, 3 రకాలు మనకు ప్రతికూలమైనటువంటి వారు. ఎవరో ఒకరు ఉంటారు వీళ్ళల్లో, ఎవరో ఒకరు ఉంటారు. మన కాంటాక్ట్ లిస్ట్ అన్నింటిలో 7 రకాల గుంపులు ఉంటారు. నాకు తెలిసి మన కాంటాక్ట్ లిస్ట్ 7 గ్రూపులుగా పెట్టుకుంటే బాగుంటుందేమో. కంప్యూటర్లు అయితే బాగా ఫైల్స్ పెట్టుకోవచ్చు, సపరేట్ అన్నమాట పెట్టుకోవచ్చు. ఫైల్స్ డిఫరెంట్ 7 గ్రూపులు కదా. విచారకరమైన విషయం ఏంటంటే ఈ అనుకూలమైనటువంటి వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటారు, అనుకూలమైనటువంటి వాళ్ళు. సో మనం చూసాం కదా, మొదటి గుంపు ఎవరు? అనుసంధానకులు, దారి చూపేవారు, దేవుని యొక్క చిత్తం దగ్గరికి నేను నడిపించేవారు కొంతమంది ఉంటారు, తారసపడతారు. రెండవదిగా పలుకుబడి కలిగినటువంటి వారు, ప్రభావం కలిగినటువంటి వారు, సమాజంలో గొప్ప స్థితిలో, ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు, వీరు నీకు సహాయం చేయగలరు. మూడవదిగా తలాంతులు కలిగినటువంటి వారు, తలాంతుల చేత వారు మీకు సహాయం చేయగలరు. హల్లెలూయా. ఇప్పుడు మన పాటలో కూడా కొత్తగా ఒక ఫీమేల్ వాయిస్ని ఎక్కించాం. హల్లెలూయా. దర్శనం ఏంటి? సాంగ్ తయారు చేయాలన్నటువంటి దర్శనం. ప్రతి పాటలో కూడా ఒక అంటే ఫీమేల్ వాయిస్ ఉండాలి. ఉంటే ఆ పాటకు చాలా మంచి వినసొంపుగా ఉంటుంది. సో ఇంతకు మునుపు నిశ్చయముగా అన్నటువంటి పాటకు హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమందిని, ఆ కోయర్ వారి చేత పాడించాం. ఈసారి దేవుడు ఒక వ్యక్తిని చూపించాడు. ఆ వ్యక్తిని పైకి లేపాం. మీకు తర్వాత రాత్రి పరిచయం చేస్తాను సాంగ్ అప్పుడు. హల్లెలూయా. ఏందిరా నాయనా, మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత చక్కగా పాడుతుందా? నా దర్శనాన్ని నెరవేర్చేదానికి ఒక దర్శన సహాయకురాలుగా దేవుడు లేపాడు. హల్లెలూయా. చక్కటి వాయిస్, ఎంత బ్యూటిఫుల్ వాయిస్ అంటే నిజంగా అసలు అమేజింగ్ వాయిస్. హల్లెలూయా. చాలా చక్కగా వచ్చిందండి పాట, చాలా చక్కగా పాడింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. తలాంతులు కలిగినటువంటి వారు దర్శన సహాయానికి ఉపయోగపడతారు. హల్లెలూయా. 4వ గుంపు ఆత్మీయులు. వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు దేవుళ్ళు. హల్లెలూయా. నీ నుంచి నయా పైసా ఆశించరు, నీ బాగును కోరుకుంటారు. నువ్వు బాగున్నప్పుడు వాళ్ళు పెద్దగా ఉండరు, పలకరించరు, ఏం చేయరు. నీకు ఏదైనా కష్టం వస్తే వచ్చి ప్రత్యక్షమైపోతారు. హల్లెలూయా. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు పిలవాల్సిన అవసరం లేదు. వారికి తెలిసింది అంటే వాళ్ళకే వాళ్ళు వచ్చేస్తారు. నాకు చెప్పలేదు, నాకు చెప్తేనే నేను వస్తాను. అది వేరే కేటగిరీ అన్నమాట. అది నాకు చెప్తే నేను వస్తాను అనేది వేరే కేటగిరీ. ఆత్మీయులు. ఈ ఆత్మీయులు ఎప్పుడు బయటపడతారంటే సమస్యలు వచ్చినప్పుడే బయటపడతారు. కొన్నిసార్లు నిజంగా సమస్యలు రావడం చాలా మేలు. అందుకే పేతురుకు అర్థమైపోయి రాశాడు, అవసరాన్ని బట్టి మీకు నానా విధములైన శ్రమలు కలుగుతున్నవి. ఏం అవసరం అంటే కొన్నిసార్లు మన మధ్యలో మనకు తెలియకుండానే వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు, మనకు తెలియకుండానే. కాబట్టి అటువంటి వాళ్ళు బయటపడాలంటే ఎలా సమస్యలు వచ్చినప్పుడు బయటపడతారు. సో మన సర్కిల్లో ఈ 4 రకాల వ్యక్తులు తిరుగుతూ ఉంటారు. నా జీవితంలో 4 రకాల వ్యక్తులను చూశాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు కూడా ఒకసారి ఆలోచించండి, మీ జీవితంలో చూడండి, చిన్నప్పటి నుంచి ఆలోచించండి. 4 రకాలైనటువంటి వ్యక్తులు. తర్వాత 3 రకాలు ప్రతికూలమైనటువంటి వారిలో, అంటే 5, 6, 7 అని చెప్పచ్చు. 5వ రకం ఎవరంటే దుర్మార్గులు, విషపు మనుషులు, టాక్సిక్ పీపుల్, భక్తిహీనులు. వీరేం లేదు, వీరెప్పుడు నీ నాశనాన్ని కోరుకుంటారు. నీవు నాశనం కావాలి, తట్టుకోలేరు. నువ్వు అంటే అసలు ఓడ్చుకోలేరు, తట్టుకోలేరు. అందుకే ఓర్వలేని వారితో భోజనము చేయొద్దు అన్నారు. ఓర్వలేని వాళ్ళతో భోజనం చేయొద్దు అన్నాడు. అందుకే ఎవరైనా భోజనానికి పిలిస్తే, ఇంటికి పిలిస్తే పోగాకండి, ఊరికే పోగాకండి.
ఆ కడుపులో ఏముందో నీకేం తెలుసు? ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు సేవ చేసి వచ్చి భోజనం చేద్దామని కూర్చున్నాడట. కూర్చొని కలుపుకొని తిందామని చెప్పేసి, ఏమండి ముద్ద నోట్లో పెట్టుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు తినొద్దు అన్నాడంట. తినొద్దు అంటూనే పక్కన పడేసి, ఎందుకు ఇలా చెప్పాడబ్బా పరిశుద్ధాత్ముడని పిల్లిని పిలిచి పిల్లికి పెడితే అది తిన్న కాసేపటికి చచ్చిపోయిందంట. ఏమంటే విషయం కలిపారు. గొప్ప దైవజనుడు, పేరు చెప్తే మీకు అందరికీ తెలుస్తుంది. ఆయన ఇంకా బ్రతికున్నారు, మంచి సేవ చేస్తున్నారు. పేరు ఎందుకులేండి, మనకు పేరు ముఖ్యం కాదు ఇక్కడ. గొప్ప దైవజనుడు అన్నం వండారు, అన్నం పెట్టారు. ఎక్కడ తెలుసా? చర్చిలోనే, ఇంట్లో కాదు, లేకపోతే ఇంకోటి, చర్చిలో అన్నం పెట్టి అభిషేకించబడినటువంటి దైవజనుడిని చంపాలనుకున్నారు. ఈ ఆడోళ్ళ హస్తం ఉండదా దానిలో? ఏమండి, ఎంత దుర్మార్గులు ఉంటారు చూడండి. అక్కడ ఆత్మ నడిపింపు లేకుంటే ఆయన ఏమైపోయిండేవాడు? చనిపోయిండేవాడు. కాబట్టి ఎవరు ఇంటికి పడతారు ఇంటికి భోజనానికి వెళ్ళొద్దు. ఎవరు ఏది పెడితే అది దయచేసి తినొద్దు. మీ స్థాయి పెరిగే కొద్దీ కొంచెం జాగ్రత్త కూడా మీరు పెంచుకోవాలి. అవకాశం ఇవ్వకూడదు. దావీదు అవకాశం ఇచ్చాడు కాబట్టి అమాలేకులు దూరారనమాట. సో యూ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. హల్లెలూయా. సో విషపూరితమైనటువంటి మనుషులు మన చుట్టూ తిరుగుతుంటారు, జాగ్రత్తగా ఉండాలి. 6వదిగా స్వార్థపరులు అంటే వారు లెక్కాచారాలు వేసుకుంటారు అనమాట. ఏదైనా కూడా వాళ్ళకి లాభం ఉంటేనే మీతో ఉంటారు. మీ వల్ల లాభం లేదనుకో బాయ్ బాయ్ చెప్పేస్తారు. వారి యొక్క పని జరిగేంత వరకు నీ వలన వారికి ఉపయోగము అని అనుకున్నంత వరకు నీతో ఉంటారు. నీ వలన వారికి ఎటువంటి ఉపయోగం ఉండదు అన్నప్పుడు నిన్ను వదిలేస్తారు. వీరిని అంటే స్వార్థపరులు అంటాం. చివరిగా 7వ రకం గోపీలు అన్నమాట. వీళ్ళు ఎవరు? గోడ మీద పిల్లలు అనమాట. వీళ్ళు 7వ కేటగిరీ, గోడ మీద పిల్లలు. అంటే వీరు అలా ఉంటారు అనమాట. ఏ పక్క బలం ఉంటే ఆ పక్కకు పోతారు. ఎవరిది జరుగుతూ ఉంటే, అంటే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే టీడీపీలోకి, లేదు టీడీపీ ఓడిపోయిందంటే వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీకి. గోపిలు వీళ్ళు ఎక్కువ ఉంటారు మన చుట్టూ. మన కాంటాక్ట్ లిస్ట్లో కూడా, మన సంఘాల్లో కూడా వీళ్ళు ఎక్కువ ఉంటారన్నమాట. సో కాబట్టి 7 రకాల వ్యక్తుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వాక్యం చెబుతాను ఏమన్నాడంటే, మీరు మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. ఏమన్నాడు? మనుషుల విషయమై అంటే ఏంటి? జాగ్రత్తగా ఉండమన్నాడు. మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. సో మనము ప్రియులారా, మనం ఎవ్వరం కూడా మొదటి 4 కేటగిరీలోనే మనం ఉండాలి. 3 దానిలోకి మనం వెళ్ళకూడదు. మనం దుష్టులుగా, దుర్మార్గులుగా జీవించకూడదు. మనం స్వార్థపరులుగా ఉండకూడదు. మనం గోపిల్లాగా కూడా ఉండకూడదు. మనం అనుసంధానకులాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2వది, మనము పలుకుబడిని, నమ్మకత్వాన్ని సమాజంలో మనం సంపాదించి 10 మందికి మనము మేలు చేయగలిగే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. ఆ స్థితిలో ఉండడము ఎంత ఆశీర్వాదకరం మీకు చెప్తాను నేను మీకు. తర్వాత మన తలాంతులు దేవునికి ఉపయోగపడాలి, దేవునికి రాజ్యానికి ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడాలి మన తలాంతులు. హల్లెలూయా. మనం ఆత్మీయులుగా ఉండాలండి. నీవెవరికి ఆత్మీయులుగా ఉన్నావు? అందరికీ నువ్వేం ఆత్మీయంగా ఉండాల్సిన అవసరం లేదు. కనీసం ఒకరని చెప్తారా, నీవు పలాని వ్యక్తికి ఆత్మీయుడు అని, ఆత్మీయురాలు అని, పలాని వ్యక్తి నా జీవితంలో చాలు, ఒక సంబంధం చాలు, ఒక వ్యక్తి చాలు. 1000 మంది చెత్త చెదారం కంటే ఒక నమ్మకమైనటువంటి, నిన్నుగా ప్రేమించే, ఆత్మీయత కలిగినటువంటి ఒక వ్యక్తి చాలు. నీకు కావలసినంత నెమ్మది ఉంటుంది, కావలసినంత సంతృప్తి దొరుకుతుంది, కావలసినంత బలము కూడా వస్తుంది. హల్లెలూయా. వీళ్ళు రోజు మాట్లాడరు తెలుసా మీకు? వీళ్ళేం రోజు ఏం మాట్లాడరు. రోజు మాట్లాడాల్సిన అవసరము, సంవత్సరము తర్వాత మాట్లాడినా కూడా ఆ ఆత్మీయలో ఏ మాత్రం కూడా తేడా ఉండదు. హల్లెలూయా. మొన్న నేను క్రిస్మస్ పండుగప్పుడు దాదాపుగా 20 సంవత్సరాల్లో మా ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు. క్రిస్మస్ రోజు నేను మీతోనే ఉన్నాను. నేను 20 ఏళ్ళుగా మా సొంత ఇంటికి 20 ఏళ్లలో నేను ఎప్పుడు వెళ్ళలేదు. కడపకు క్రిస్మస్ రోజు నా జీవితం 20 ఏళ్లలో ఎప్పుడు వెళ్ళలేదు. 20 సంవత్సరాలు ఎప్పుడు వెళ్ళలేదు. తాడిపత్రిలోనే సంఘంతో ఉండిపోయాను నేను.
ఈసారి ఎట్లయినా చాలా పోవాలనిపించింది, వెళ్ళాలనిపించింది. క్రిస్మస్ ఇక్కడ కార్యక్రమం ముగించుకొని వెళ్ళాను. దారిలో వెళ్తుంటే నా మెడికల్ కాలేజీలో ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడు. ప్రతి క్రిస్మస్కి ఫోన్ చేస్తాడు మామూలు ఖచ్చితంగా. క్రిస్మస్ టు క్రిస్మస్ అనమాట. మేము మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు చాలా క్లోజ్, డెడ్ క్లోజ్. అంటే ఎప్పుడు ప్రతిరోజు కలిసి వెళ్ళేవాళ్ళం, ప్రతిరోజు కలిసి వచ్చేవాళ్ళం. కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి పిలుచుకొని పోయేవాడు, మేము భోజనం చేసేవాళ్ళము. చాలా క్లోజ్, డెడ్ క్లోజ్. కానీ మేము మాట్లాడుకునేది సంవత్సరానికి ఒక్కసారి. మనం మాట్లాడినాడు, కార్లో వెళ్తుంటే ఫోన్ చేసి దగ్గర ఒక అరగంట సేపు మాట్లాడినాడు. అరగంట సేపు అసలు ఆ మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలో ఎక్కడ కూడా ఆ యొక్క ఆత్మీయత కానీ, ఆ యొక్క సాన్నిహిత్యం కానీ, ఆ ప్రేమ కానీ, ఆ అభిమానం కానీ, ఆ గౌరవం కానీ ఒక ఇంచు కూడా తగ్గలేదు. హల్లెలూయా. సంవత్సరానికి ఒకసారి అరగంట సేపు. రోజే మాట్లాడాల్సిన అవసరం లేదు. కొంతమంది మన జీవితంలో ఉంటారు, వారితో మాట్లాడితే చాలా తృప్తిగా ఉంటుంది. హల్లెలూయా. నిన్నుగా ప్రేమించేవారు కొంతమంది ఉంటారు, కొంతమంది ఆత్మీయులు ఉంటారు. వారిని జాగ్రత్తగా అసలు వారిని బట్టి దేవునికి బాగా కృతజ్ఞతలు చెల్లించండి. నేను చెప్తున్నాను కదా, ఈ ఆత్మీయులు అనేవాళ్ళు మీరు ఎలా ఉన్నా కూడా మిమ్మల్ని వదిలిపెట్టరు. వాళ్ళ విషయంలో అసలు మీరు మర్చిపోవచ్చు. మీరేం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోకపోతే వాళ్ళు వెళ్ళిపోతారేమో, దూరం కానే గారు. ఈ కేటగిరీ ఆత్మీయులు. దేవునికి ప్రార్థించిన, ప్రభా నాకు మంచి ఆత్మీయులని ఇవ్వండి అయ్యా. హల్లెలూయా. యేసయ్యా, అనుసంధానకులను లేపండి అయ్యా. పలుకుబడి కలిగినటువంటి వారిని నాకు పరిచయం చేయండి అయ్యా. తలాంతులు కలిగినటువంటి వారిని నాకు పరిచయం చేయండి అయ్యా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రభువా, నా జీవితంలో విషపు మనుషులు ఉండకూడదయ్యా. నా జీవితంలో తోడేలు ఉండకూడదయ్యా. నా జీవితంలో పాములు ఉండకూడదయ్యా. నా జీవితంలో నక్కలు ఉండకూడదయ్యా. నా జీవితంలో స్వార్థపరులు ఉండకూడదయ్యా. నా జీవితంలో గోపిలంతా వేస్ట్ కదా, టైం వేస్ట్, అన్నీ వేస్ట్. గోపిలతో టైం వేస్ట్, అన్నీ వేస్ట్. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్, వీ నీడ్ టు కీప్ అవర్ సెల్స్ అవే ఫ్రమ్ దెమ్. మనం ప్రార్థించాలి. ప్రభు అన్నాడు కదా, నా పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడును అన్నాడు. ఇక్కడ చూడండి, ఐగుప్తీయుడు 3 రోజులుగా కాయలు పడి అన్నము నీళ్ళు లేక ఇంకా చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఎవని కింద పని చేస్తున్నాడో ఆ యజమానుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి. ఎంత చెడ్డలు చూడండి అమాలేకులు. వాళ్ళేమో దాడి చేసేదానికేమో పిలిపించుకున్నారు, ఐగుప్తిని పిలుచుకొని వచ్చారు. వాడు కాయలు పడితే వాడిని నీ సావురా అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ మనిషే కదా. యూదా ఇస్కరియోతు కూడా ఏం చేశాడండి, యేసు ప్రభును అమ్మేశాడు. తర్వాత బాధపడి ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేదానికి వెళ్తే వాడన్నాడు, నీ సావు ఎట్లైనా సావు పోరా అన్నారు. నీ సావు ఎట్లైనా సావు, నాకు వద్దు డబ్బులు, నా ప్రభు నేను మీకు అప్పగించాను, నా వద్దంటే ఏమైనా చేసుకోపోరా అన్నాడు. నీ చావు నువ్వు చావుపో, మేము అనుకునేది జరిగింది అంతే, ఆయన చంపగలిగాం, మేము అనుకునేది జరిగింది అన్నాడు. యూదా ఇస్కరియోతు ఏమయ్యాడు, చనిపోయాడు.